శ్రీ సత్యసాయి జిల్లాలో లైంగిక వేధింపులకు సంబంధించి ఓ ఆడియో కాల్ కలకలం రేపుతోంది. ఉద్యోగం కావాలంటే తనతో గడపాలంటూ పారిశుద్ధ్య కార్మికులను ఫోన్లో వేధిస్తున్న ఆడియో లీక్ అయింది. లేపాక్షి గ్రామానికి చెందిన మహిళ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏజెన్సీ ద్వారా శానిటరీ వర్కర్గా పనిచేస్తోంది. ప్రభుత్వం మారటంతో ఏజెన్సీ బాధ్యతలను చింటూ అనే వ్యక్తికి అప్పగించారు. వర్కర్లకు సూపర్వైజర్గా అమర్ అనే వ్యక్తిని ఏర్పాటు చేశారు. అయితే అమర్ కొన్ని నెలలుగా ఆ మహిళను వేధిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చింటూతో సన్నిహితంగా ఉండాలని ఒత్తిడి తెచ్చాడనే ఆరోపణలు ఉన్నాయి. మహిళ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇటీవల ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. తన ఉద్యోగం తనకు ఇప్పించాలని మహిళ చింటూను ప్రాధేయపడింది, కానీ కనికరించలేదు. ఇంతలోనే బిసలమానేపల్లికి చెందిన మధ్యవర్తి కల్లగప్ప అనే వ్యక్తి బాధిత మహిళకు ఫోన్ చేసి తన కోరిక తీరిస్తే ఉద్యోగం ఇప్పిస్తారని ఖరాఖండిగా చెప్పేశాడు. ప్రస్తుతం ఈ ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నా కొడుకు నేను మా అమ్మనా. మీ అమ్మ ఉందా? అవునా. ఎవరు లేకపోతే అది చేసుకునేది అనమాట, అంతే. ఎవరితో? నీతో. ఎవరో నేను మాట్లాడి పెడతా. ఎవరో చెప్పనా? నేనే చేస్తాను, వచ్చి నీకు నాకు పని ఇప్పించేస్తా. నేను అలాంటి దాన్ని కాదన్నా. ఏమో నీ ఇష్టం ఉంటే మాట, నీకు పని అయితే ఇప్పిస్తా. నేను అలాంటి దాన్ని కాదు. నేను అట్లా పని అయితే నేను ఒప్పుకోను. ఏమి డబ్బులు ఇవ్వలేమో అని నేను అడుగుతాను అంతే. డబ్బులు ఏం లేదు, వాళ్ళు అదే ఆలోచిస్తున్నారు. నీకు అదే మాట్లాడమంటే మాట్లాడు, లేకపోతే లేదు, నీ ఇష్టం. ఆ పని లేకుండా మాట్లాడగలేదన్న. అట్లా ఆడలతో అట్లా ఇది ఉంటేనే ఏమన్నా అడుగుతాను. డబ్బులు అంటే డబ్బులు మాట్లాడతాను. ఇది ఏమన్నా ఇది వేరే ఏమంటే డబ్బులు అయితే అవసరం ఉంటుంది. 50,000 60,000 వస్తుంది శాలరీ వన్ ఆయనకి. ఒకసారి అడిగి చూడనా ఒకసారి. సరేనా? సరే. సరే.